అందమైన పఫ్ హ్యాండ్స్ ఎలాగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. కటింగ్ ఏం లేదండి, నార్మల్గా హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకుంటాం. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని మాత్రం ఎక్కువ కట్ చేసుకోవాలి. అయితే నేనైతే స్టార్టింగ్లో ఒక 5 ఇంచెస్ వదిలేసి మిగతాదంతా హ్యాండ్ లాగా కట్ చేసుకున్నాను. ఆ వదిలేసిన 5 ఇంచెస్ని ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ కింద పెట్టేశాను అనమాట. సో దాని తర్వాత దీని మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని ఇలా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా. హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసి ఒరిజినల్ క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని స్టార్టింగ్ నుంచి ఒక 5 ఇంచ్ వదిలేసి తర్వాత హ్యాండ్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 ఇంచులతోటి ఇలాగా నేనైతే పైపింగ్ క్లాత్, అంటే ఇది వచ్చేసి గోల్డ్ కలర్ షేడ్ ఉందనమాట. పైపింగ్ క్లాత్ అయితే స్టిఫ్గా ఉంటుంది కాబట్టి 2 ఇంచులతో తీసుకున్నాను. అడుగు భాగంలో పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత ఇలా ఓపెన్ చేసేసి డబుల్ ఫోల్డింగ్ చేసేసానండి. ఇలా చేయటం వల్ల మనకి ఒక పట్టీలాగా రెడీ అయిపోయింది. తర్వాత కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేస్తే మనకి అందమైన పఫ్ అయితే రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో కింద లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. కటింగ్ కూడా ఉంటుంది చూడండి.